హాయ్ స్నూపీ. ఈ విషయం ఎవరితో చెప్పకే, ఓకే? స్నూపీ, ఓ అయ్యో వద్దు, సేవ్ మీ, హెల్ప్ హెల్ప్. అక్కడ కాదు, అయ్యో స్నూపీ, అక్కడ కాదమ్మా, హెల్ప్ హెల్ప్ అమ్మా, అయ్యో స్నూపీ, స్నూపీ వద్దు రేయ్, అక్కడ కాదు, స్నూపీ. నా స్నూపీ ఏం చేసావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదు, అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. నోరు లేని దాంతో కూడా గొడవేనా నీకు? దానికి నోరు లేదు కానీ ఇంతంత పళ్ళు ఉన్నాయి. నాకు ఇన్నాళ్ళు కుక్కలంటే భయమే ఉండేది, కానీ దీన్ని చూసాక అసహ్యం కూడా వేస్తుంది. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్లా? ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు, ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఏ స్నూపీ. చూసావా, నేను చెప్పింది ఇప్పుడే నమ్ముతావా? వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో, దాని గురించి అయ్యో, వాడికి తప్ప- అయ్యో, పాపం. ఏ స్నూపీ, చంపేసాలా ఉంది మనిషి. ఎందుకు గొడవ చేస్తావు? వాడిద్దరు ఏదో సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో, అది ఆట కదా, వేట. అయ్యో, అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఆ? ఓ, ఎంత మంచి కుక్క, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ, ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ. మళ్ళీ ఏంటమ్మా ఊరి చివరి కట్టారు ఇల్లు, ఒక ఆటో కూడా రావట్లేదు. అవి రావండి, మనమే వెళ్ళాలి. ఇంత డబ్బున్న 2 ఆటోలు కొని ఇంట్లో పెట్టుకుంటే నష్టం ఏంటి? సార్, ఏంటి? అమ్మాయి గారు ఉన్నారు కారులో. నేను ఆవిడ ఒళ్ళో కూర్చుంటలేదమ్మా, ఖాళీ సీట్లో కూర్చుంటున్నాను. పద. అమ్మాయి గారు పోనీ. ఎక్కడికి? షాపింగ్కి. ఏం కొనాలి? పర్సనల్ ఐటమ్స్. అవే ఏంటని? కట్ డ్రాయర్లో కొనాలి. ఉన్నవే 2, ఒక టూత్ కారేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసింది. అంటే బాలు, కొంచెం కారు ఆపుతావా? కూరగాయలు కొనుక్కొస్తానమ్మా. రా వెళ్దాం. అక్కడ కట్ డ్రాయర్లు ఉంటాయా? ఉంటాయండి. నేను విఐపి, జాకీ అలాంటి పెద్ద కంపెనీలు తప్ప మామూలు వాడను. అవి ఉంటాయా అని. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? అంటే
మలీశ్వరి ఆగండి, ఆగండి. నీకేం కాలేదు మలీశ్వరి 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 డోంట్ వరీ, విల్ డూ అవర్ బెస్ట్. నమస్తే సార్. ఆ ట్రక్ నంబర్ చూసావా? లేదు సార్. మీకెవరి మీద అయినా అనుమానం ఉందా? లేదు. రామ్మోహన్ రావు గారు, జరిగింది యాక్సిడెంట్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. నా మాట విని ఓసారి ఆ భవానీ శంకర్ గారితో కూర్చుని అన్ని విషయాలు సెటిల్ చేసుకోండి. లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది. మరి నేను వస్తాను. సరేనండి. పోనీ ఆయన అన్నట్టు మనం ఒకసారి మాట్లాడితే. వాడితో మాట్లాడండి. అసలు వాడి మొహం చూస్తేనే మహాపాపం. దరిద్రుడు దరిద్రుడు. మళ్ళీ జ్యూస్ కలిపి అక్కడ పెట్టాను, తాగేసి పడుకో. నేను ఇంటికెళ్ళి క్యారేజ్ పంపిస్తాను. మలీశ్వరి టాబ్లెట్ అక్కడ పెట్టు. డాక్టర్ ఇప్పుడే వేసుకోమన్నారు. కాసేపు ఆగి వేసుకుంటా. లేట్ అయితే నీరసం వస్తుంది. నన్ను విసిగించుకున్నాను. నేనేమైనా చిన్నపిల్లనా? నాకు తెలీదా? తిట్టడానికైనా ఓపిక ఉండాలి కదా. వేసుకున్నానుగా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. ప్రసాదు, సారీ, ఇందాకేదో కోపంలో. పర్లేదు. ఫ్రెండ్స్? ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి. ఏ? ఎప్పుడు నువ్వు తిడితే నేను సారీ చెప్తాను, కానీ ఫస్ట్ టైం నువ్వు తిట్టి నువ్వే సారీ చెప్పావు, అందుకు. మలీశ్వరి, భవానీ శంకర్ ఎవరు?